రెండో యాంగిల్ నుంచి చూస్తే సింహంలాగా కనబడాలంట. మరి మొదటి పేతురు రాసిన లేఖలో కూడా ఏమన్నదంటే అపవాది ఎలా తిరుగుతాడు? గర్జించే సింహం. యోబు దగ్గర అది మనం చదువుకున్నాం. ఎక్కడి నుంచి వస్తాడు? అటు ఇటు తిరుగుతాడు. ఆడి పనే అది. అటు ఇటు తిరుగుతాడు, ఆడు సింహమే. కానీ ఇక్కడ సింహం ముఖం ఏమండి, సంసోన్ దగ్గరికి ఒక సింహం వచ్చినప్పుడు నేనేం చేశాడు? చీల్చాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సింహము ధైర్యానికి సాదృశ్యమైనది. మనం ధైర్యం గల ఆత్మచేత నింపబడాలి. వచ్చేది ఏదైనా వేటాడడమే దాని పని. పంజా విసరడమే, భయపడదు. సింహం లాంటి ముఖం దావీదు దగ్గర చూశాడు దేవుడు. ఆడి ఆకారం చూసి భయపడలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకారం చూసి భయపడలే, క్యాన్సర్ చూసి భయపడట్లే. దేవుడు నామములో ముందుకెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం అలాగే వెళ్ళాలి. సింహంలాగా ఉండాలి. ఆడు సింహమే, డూప్లికేట్, నువ్వు ఒరిజినల్. ఏమండి మీకు సింపుల్గా మోషే టైంలో ఒక పాము, మోషే కర్ర వేసితే పాము అయింది. వాళ్ళు మంత్రగాళ్ళు కూడా పాము కర్రని వేసిరారు, అది కూడా పామే. కానీ మోసే విసిరిన పాము కర్ర, ఆ పాము ఈ పామును మింగేసింది. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ మోషే ఏం చేశాడు? దాన్ని ఇప్పుడు కర్రలో ఏముంది? ఆడి పాము ఉంది, అది కర్రని నీకు ఇచ్చాడు. అర్థమైందా? నువ్వు పట్టుకున్నావు. అప్పుడు ఆ అధికారాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. మనం అలాంటి అంటే వాడు గర్జించిన తప్పించి అంత సీన్ లేదు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు, ఇది నాకు చాలా ఇష్టం. గొర్రెలు కాస్తుంటాడు. ఒక గొర్రెని పట్టుకుందాం, సింహం వచ్చి పట్టుకుందాం. దావీదు ఏం చేయాలి? తక్కినవన్నీ తోలికెళ్ళిపోయి సైడ్కి వెళ్ళిపోవాలి, అంతేనా? మనోడు దాని వెనకతలు పరిగెడుతున్నాడు. ఎవరు? సింహం వెనకతలు పరిగెడుతున్నాడు. ఒక సింహం ఇంకొక సింహం వెనకతలు పరిగెడుతుంది. అర్థమైందా నేను చెప్పింది? దాని నోట్లో నుంచి దాన్ని తీసి రక్షించి సింహాన్ని చంపేశాడు ఆయన. యు ఆర్ సూపర్ న్యాచురల్. దేవుడు ఆ యాంగిల్ని, మనం బల్లి చూసినా భయపడిపోయి, కాక్రోచ్ చూసినా భయపడిపోయి. అర్థమైందని చెప్పింది? చిన్న చిన్న వాటికి భయపడిపోకూడదండి, అలా కూడదు. సో నువ్వు సింహం లాంటివాడివి, వేటాడమే తప్పించి ఇంకొక పని తెలియకూడదు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యాంగిల్లో చూస్తే ఆ ధైర్యం నీలో కనబడాలి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది ధైర్యం. ఇవన్నీ ఎక్కడుంటాయి? దేవుని ఎదుట ఉంటాయి, ఆయన మధ్యలో ఉంటాయి. ఈ 4 జీవులు ఎట్లా ఉంటాయి? రెక్కలు ఉంటాయి. ఆత్మ ఎక్కడికి నడిపిస్తుందో అక్కడికి నడిపించబడతాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ లోకంలో ఉన్న ఆ అపవాది, ఆ సింహాన్ని ఎదిరించే శక్తి దేవుడు మనకే పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడితే వేసాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక ముఖం ఏంటి? ఎత్తు. మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో దేవుని మందసం పట్టబడిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళకి కొన్ని శ్రమలు వచ్చాయి. ఆ టైంలో ఏం చేశారంటే ఈ మందసం తీసుకొచ్చి ఆ ఎద్దు మీద పెట్టారు. అదేం చేస్తుంది? మోసుకెళ్తుంది. ఎలాగ మోసుకెళ్తుంది తెలుసా? పాడి అవి ఏంటంటే అప్పుడే ఆ మోసుకొని, ఆ బరువు అంతా మోసుకొని తన పిల్లలన్నీ పక్కన పెట్టి మోసుకుంటే వెళ్ళిపోతాయి. ఎక్కడ ఆగుతాయి తెలుసా? ఎక్కడైతే ఆ మందసం ఉండాలో అక్కడ రాజ మార్గంలో వెళ్ళిపోతుంటాయంట ఇతరులు. మనం భుజాల మీదకి దేవుణ్ణి మోసే యోగ్యత దేవుడు మనకిస్తున్నాడు. లోకానికి పరిచయం చేసే వాళ్ళు ఆయన సన్నిధిలో ఉంటారు. నీ మాటలు, నీ చూపు, క్రియలు, అలవాట్లు అన్నీ సాక్ష్యం ఇచ్చునుగాక.
ఆమేన్. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీ సిలువను నువ్వు ఎత్తుకున్నాడు వాళ్ళని. నాకెందుకు జీవితం అనకూడదు. ఎద్దు దానికి సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ భారాన్ని మోసేవాడు. ఆ ముఖం మోషేలో కనబడింది దేవుడికి. మోషేని ఏమన్నారో తెలుసా? వాళ్ళందరూ వచ్చి, బాబు నీ లీడర్షిప్ మాకొద్దు, దయచేసి మమ్మల్ని వదిలేస్తే మేము మళ్ళీ తిరిగి ఐగుప్తు వెళ్ళిపోతాం. మేము ఇక్కడ నీతో పాటు ఉండలేమండి, సారీ అండి, మేము వెళ్ళిపోతాం. సాష్టాంగ పడిపోయాడు. ఆయనకి మోస్తున్నాడు. ఎట్లాగైనా వాగ్దానం చేర్చేయాలి. ఈరోజు మనం కుటుంబస్తులుగా బాధ్యతలను మోసేవారుగా దేవుడు అలాంటి రెక్కలు మనందరికీ ఇచ్చిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, మనం ఈరోజు అలాంటి వారిగా మారిపోవాలి. ఎందుకని మారకూడదు? మనకు అలాంటి కన్నుల్లో రావాలి. ఏంటి మోషే ఏం చూస్తున్నాడో తెలుసా? మోషే, నువ్వు ఒక్కసారి సైడ్ ఉండు, వీళ్ళందరినీ చంపేస్తాను, నీ ద్వారా ఒక జనాన్ని సృష్టిస్తానంటే. మోషే ఏం చూస్తున్నాడో తెలుసా? అయ్యా, నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి అని చంపేయడానిక? లోకం అంతా అలా అనుకుంటుంది. అలా అనుకోవడానికి లేదు. నీ నామానికే మహిమ వచ్చేయాలి. చప్పట్లు కొడుతూ వేసాయని మహిమపరిచింది. గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, మనం మోసేవారుగా ఉందాం, మోసేవారుగా ఉందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. లాస్ట్ది పక్షిరాజు, అది బ్యాక్ సైడ్. ఏమండి, దేవుడికి మనలో ఇన్ని యాంగిల్స్ కనబడాలి. అంతేగాని నువ్వు చర్చిలోకి వచ్చినాక ఒకలాగా, చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలాగా, ఇన్ని యాంగిల్స్ ఆయన కనబడకూడదు. అంతేనా? ఎన్ని యాంగిల్స్ కనబడకూడదు. ఆయన కనబడాల్సిన యాంగిల్స్ ఏంటో తెలుసా? ఇవి. జ్ఞానం కనబడాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానం కనబడాలి, ధైర్యం కనబడాలి, మోసే స్వభావం కనబడాలి. వారి బాధ్యతను నువ్వు మోసే స్వభావం కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, మనం ఎలాగ కనెక్ట్ చేసుకోవాలి తెలుసా? యోసేపు అన్నదమ్ములందరినీ ఆయన్ని వెళ్ళేశారు. కొన్ని రోజుల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు భయం పుట్టుకుంది, తెలిసిపోయింది వాళ్ళ అన్నదమ్ములు మేమే అని. భయం పట్టుకోగానే ఏమన్నాడో తెలుసా? యోసేపు, మీరు బాధపడకండి, దేవుడు మీకంట ముందుగా నన్ను పంపించి అన్నీ సమకూర్చాడు, బాధ్యత మోస్తున్నాడు. ఓరి దుష్టులారా అనలేదు ఆయన. నన్ను చంపడానికా మీరు ట్రై చేస్తున్నారు? అసలు మీరు క్రైస్తవులేనా? మీరు దేవుని బిడ్డలేనా? మీ నోరంతా శాపపు నోరు. అన్ని మాటలు లేవు. మీరు అంత బాధపడకండి, ఉతికే దేవుడు ముందు నన్ను పంపించాడు, బాధ్యత మోసుకున్నాడు. మనలో యాంగిల్ వేరు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మనకి ప్రభు ఎదుటుండే ఆ స్వభావం ఇచ్చేటట్టుగా దేవుడు మనకి రెక్కలు ఇచ్చింది కాక. ఏమండి, ఉద్యోగం వచ్చిన వాళ్ళతో ఏమంటారు? నీకు కొత్తగా రెక్కలు వచ్చాయని ఎగురుతున్నావు అంటారు కదా. అంటే ఏంటి? నీ అంతలు నువ్వు ఎగురుతున్నావు. ఈరోజు దేవుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎవరి రెక్కలు ఆలువే. అలాంటి కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎలాంటి ధైర్యం ఉన్నవాళ్ళు, ఎలాంటి చూపు కలిగిన వారు దేవుని ఎదుట ఉండబోతున్నారు. పక్షిరాజు ఆ రోజు చెప్పాను, వాళ్ళ ఇంట్లో తన యవ్వనాన్ని మరలా తెచ్చుకుంటుంది. ఒంటరికి వెళ్ళిపోద్ది కొండ మీదకి. ఎక్కడికి వెళ్తుంది? ఒంటరిగా వెళ్ళి తనకి తాను అన్ని పీకేసుకొని, గాయపరుచుకొని, ముక్కు ఎరగొట్టేసుకొని కొత్త ధనంతో మళ్ళీ వస్తుంది. దేవుడు మనకి కూడా పక్షిరాజు లాంటి యవ్వనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దాని లాంటి చూపుని ఇవ్వబోతున్నాడు. దాని లాంటి తీక్షణమైనది. ఎక్కడున్న ఆహారం పట్టుకుంటుంది, అది ఎక్కడున్నా పట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని యాంగిల్స్ దేవుడు మనకిస్తే
అప్పుడు దేవుడు ఎదుటుండి ఆత్మ ఎటువైపుకి తీసుకెళ్తుందో అటువైపుకి మనం ప్రయాణించబోతున్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఎలాగ వెళ్ళారు? జైల్లో ఉన్న ఆయన బయటికి ఎలాగొచ్చారు చెప్పండి. దేవదూత తీసుకొచ్చేసారు, ఆత్మలో ప్రయాణం చేశారు, ఒక రెక్కలు ఇచ్చారు ఆయనకి. ఈరోజు దేవుడు మనకి కూడా అలాంటి రెక్కలను ఇచ్చి, కళ్ళిచ్చి, రెక్కలిచ్చి, ఆయన ఎదుటుండే మనసు స్వభావాలను మనకి ఇచ్చిన గాక. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దూరంగా ఉండకూడదు, దగ్గరలోనే ఉండాలి. ప్రభా నన్ను అలాగా దీవించు, నాకు అలాంటి ధైర్యం గల ఆత్మనివ్వు, అలాంటి స్వభావాన్నివ్వు, అలాంటి మనసునివ్వు అని ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని అలాంటి స్థితిలోకి తీసుకువెళ్తాడు. ఏమంటే సింహం నీకు ఎదురుపడుతుంది, అది డూప్లికేట్, నువ్వు ఒరిజినల్. దాన్ని గెలిచి నువ్వు రావాలి. ఆడు సింహమే, ఆడు అరుస్తాడు కానీ సీన్ ఏం లేదు. సో కాబట్టి భయపడద్దు, వరి అవ్వద్దు. దేవుడు మనల్ని తన రెక్కలతో కప్పి మనకి కొత్త రెక్కలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఇంకా నేను మెట్లెక్కలేను, ప్రార్థనకి రాలేను, నడునొప్పి వచ్చేసింది, నిద్ర వచ్చేస్తుంది, ఈ డైలాగ్స్ బోల్డ్ ఉంటాయి మన అందరికీ. దేవుడు పక్షిరాజ ఈ పైకి తీసుకొచ్చాడు, ఇక్కడ అన్నీ ఏం చేయాలి? తీసేసుకో, పాతవన్నీ తీసే, కొత్త మనసు ఆయన ఇస్తాడు. పాతవన్నీ వదిలే, ప్రభా నాకు వద్దు ప్రభా, దేవుడు కొత్తది ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆత్మ ఎటువైపు వెళ్తే అటువైపు నువ్వు వెళ్తావు. ఆత్మకి ఇష్టం లేని స్థలం, ఆత్మకి ఇష్టం లేని వ్యక్తులు నువ్వు వారి జోలికి కూడా వెళ్ళవు, అవన్నీ నీకు దూరం అయిపోతుంది. ఆమేన్.